దాదాపు 7 దశాబ్దాల పాటు కార్మిక వర్గానికి సేవలందించిన పరసా సత్యనారాయణ చిరస్మరణీయులని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు కొనియాడారు. శనివారం కచ్చేరిపేట యూటీఎఫ్ హోంలో సిఐటియు ఆధ్వర్యంలో పరసా సత్యనారాయణ శత జయంతి సభ నిర్వహించారు. సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ అధ్యక్షత వహించిన ఈ సభలో ముందుగా ఏవి నాగేశ్వరరావు జి బేబీ రాణిలో పరసా సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ 7 దశాబ్దాల పాటు కార్మిక వర్గానికి సేవలందించిన పరసా చిరస్మరణీయుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకై ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జి బేబీరాణి మాట్లాడుతూ బొగ్గు గనుల్లో సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన పరసా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మికోద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారన్నారు. తన యావత్ జీవితాన్ని కార్మిక శ్రేయస్సు కోసం అంకితం చేసిన ధన్యజీవి పరసా అని కొనియాడారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ పరసా సత్యనారాయణ జీవితం త్యాగం సాహసంతో సాగిందన్నారు. ఆయన స్ఫూర్తితో సిఐటియును బలోపేతం చేసుకోవాలన్నారు. ఈ సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రముళ్ల పద్మ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు నర్ల ఈశ్వరి, అంగన్వాడీ జిల్లా కోశాధికారి ఎం రమణమ్మ, నగర కార్యదర్శి ఎంకే జ్యోతి, రూరల్ నాయకులు వీరవేణి, ఆశా యూనియన్ నగర కార్యదర్శి భారతి, రూరల్ నాయకులు బేబీ, మెడికల్ రిప్స్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, ఏపీఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజులతో పాటు సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సభకు పలువేల వీరబాబు ఆహ్వానం పలకగా మేడిశెట్టి వెంకటరమణ వందన సమర్పణ చేశారు. చామంతి జ్యోతి రమణమ్మ అభ్యుదయ గీతాలు ఆలపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల మీద దాడిని కొనసాగిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన సామాన్య ప్రజానీక కార్మిక రైతు వ్యతిరేక నైజాన్ని మరోసారి ఇటీవల బడ్జెట్ ద్వారా నిరూపితం చేసుకుంది. కేవలం కార్పొరేట్లకి అనేక రాయితీలు కట్టబెడుతూ బడ్జెట్ ప్రతిపాదన చేస్తుంది. మన ఆహార భద్రతకి సంబంధించి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు లేదు, వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపు లేదు, ఉపాధి కల్పించే ఉపాధి భద్రతకి ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లు లేవు. అలాగే అనేక ప్రభుత్వ పథకాలు ఐసిడిఎస్, మిడ్ డే మీలు, నేషనల్ హెల్త్ మిషన్ లాంటి పథకాలు కూడా బడ్జెట్ తగ్గించింది. మరొక కార్పొరేట్లకి రాయితీలు పెంచింది. మరి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు, ఈ విధానాలు ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఆగస్టు 14వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక జన జాగరణని నిర్వహిస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం గనక వాళ్ళ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడుకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలుపుతూ ఉన్నాం.